సార్ అసలు న్యూమరాలజీ ఏ విధంగా పనిచేస్తుంది, న్యూమరాలజీకి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? ఓకే మేడం, మంచి ప్రశ్న. ఎందుకంటే న్యూమరాలజీ అనేటువంటిది ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేటువంటిది తెలియకుండానే చాలా మంది మాకు మేము న్యూమరాలజిస్ట్ అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. నిజమండి. సో అది వాళ్ళ గురువులకి తెలియక వాళ్ళకి చెప్పలేదు, లేదంటే వాళ్ళ గురువులు వర్క్ బిజీలో ఉండి వాళ్ళకి నేర్పించకుండా పక్కన పెట్టారో కానీ నేర్చుకున్న వాళ్ళ తప్పు కాదండి, ఇది చెప్పిన గురువు ఇది తప్పు. సో నేను బై గాడ్ గ్రేస్, భగవంతుని దయ వల్ల నాకు దొరికినటువంటి గురువులందరూ కూడా మనకి 0 లెవెల్ గ్రౌండ్ స్టేజ్ నుంచి కూడా మనకు అంతా నేర్పించారు అనమాట. సో మీకు అసలు న్యూమరాలజీ అనేటువంటిది ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేటువంటిది మీకు తెలియజేస్తాను. సో న్యూమరాలజీ అనేటువంటిది బేసిక్ గా మనకి వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీస్, నెంబర్, టోటల్ ఎనర్జీ మీద వర్క్ చేస్తుంది. ఫోన్ నెంబర్ కాదు, ఒక నేమ్ ని మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు డబల్ డిజిట్ టోటల్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ ఉందండి, వివేక్ అనేటువంటి నేమ్ తీసుకోండి. వివేక్ చంద్ర కాకుండా వివేక్ అనేటువంటి నేమ్ తీసుకుందాం. వివేక్ అనేటువంటి నేమ్ ని మనం చూసుకున్నప్పుడు చాల్డియన్ మెథడ్ లో మనం చెక్ చేసినప్పుడు మనకి 20 అనేటువంటి డబల్ డిజిట్ వచ్చింది అనమాట. వివేక్ చంద్ర అనేటువంటి నేమ్ తీసుకున్నప్పుడు 41 అనేటువంటి టోటల్ వచ్చింది. ఇక్కడ మనం పిలిచే పేరుకు సంబంధం లేదండి, ఇది ఒక అపోహ ఒకటి నడిచిద్ది. నెక్స్ట్ నేను ఇక్కడ మీకు మన వ్యూవర్స్ కి ఏం చెప్తానంటే, మీకు న్యూమరాలజీకి సంబంధించిన ప్రతి డౌట్ కూడా కామెంట్ లో తెలియజేయండి. అసలు మనం క్వశ్చన్ ఆన్సర్ సిరీస్ ఒకటి చేద్దాం. ఆ క్వశ్చన్ ఆన్సర్ సిరీస్ లో నేను మీకు వచ్చేటువంటి ఛాలెంజ్ ఏంటంటే, మీరు నాకు ఛాలెంజ్ విసరాలి. అంటే మీరు చెప్పేటువంటి క్వశ్చన్ నేను చెప్పలేక నా పాత పుస్తకాలు, పాత శాస్త్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ నేను తిరగేయాలన్నమాట. అటువంటి క్వశ్చన్ మీరు అడుగుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను అనమాట. అటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా మనం ఒక సిరీస్ చేద్దాం, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీద ఒక సిరీస్ చేద్దాం అనమాట. సో ఈ విధంగా ఒక నేమ్, ఇప్పుడు ఇంగ్లీష్ లో ఒక నేమ్ రాసామంటే ప్రతి దానికి ఒక వాల్యూ ఉండేది, ఒక టోటల్ వచ్చింది. ఈ టోటల్ కి సంబంధించినటువంటి ఎనర్జీ మీద మనకి నేమ్ అనేటువంటి నడిచిద్ది అనమాట. వైబ్రేషన్ అంటే ప్రతి నేమ్ కి ఒక వైబ్రేషన్ ఉంటుంది. అంటే ఒక నేమ్ మనం పిలిచినప్పుడు మనకి ఇక్కడ ఉన్నట్టు వోకల్ కార్డ్స్ అంట, స్వరపేటికలు ఒక రకంగా ఉంటాయి. అలానే పెదాలు, అమ్మ అన్నప్పుడు పెదాలు మూసుకుంటే, నాన్న అన్నప్పుడు పెదాలు మూసుకో. ఈ విధంగా ఈ పెదాల యొక్క కలయిక, వోకల్ కార్డ్స్ యొక్క కలయిక వల్ల ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్ అనేటువంటిది వస్తుంది. ఈ వైబ్రేషన్ అనేటువంటిది ఫ్రీక్వెన్సీగా మారుతుంది. ఫ్రీక్వెన్సీ తెలుగులో మనం తరంగ దైర్ఘ్యం అంటాం అనమాట. ఈ ఫ్రీక్వెన్సీ అంటే తరంగ దైర్ఘ్యం ఏదైతే ఉంటుందో వీటికి సంబంధించినటువంటి దాని మీద డిపెండ్ అయ్యి కూడా న్యూమరాలజీ అనేటువంటిది కంప్లీట్ గా వర్క్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మనం చెప్పాలి అనుకుంటే కనుక శాటిలైట్ ఎగ్జాంపుల్ మనం చెప్తాం. ఏ విధంగా అయితే శాటిలైట్ తరంగాలు అనేటువంటి, తరంగాలు అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఛానల్లో నేను ఈటీవీ కావాలనుకోండి, నేనేం చేస్తాను, ఛానల్ ఆన్ చేసినప్పుడు ఏమైంది, సంథింగ్ ఆటోమేటిక్ వచ్చింది. అలా రావాలంటే ఈ రిమోట్ లో ఏముండిందండి, ఈటీవీ అనేటువంటిది ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర, అంటే 1.34 హెడ్జెస్ దగ్గర, 3.45 హెడ్జెస్ దగ్గర, ఆ హెడ్జెస్ దగ్గర ఈటీవీ అనేటువంటిది ఆ ఫ్రీక్వెన్సీని బ్లాక్ చేసుకుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఫ్రీక్వెన్సీ దగ్గరే మీకు ఈటీవీ వచ్చింది, ఇంకో టీవీ రాదు. క్లమ్జీ అయిపోయిందంటే ఇంకా మనకి ఇదే ఉండదు, వివరమే ఉండదు. అలానే ఏ విధంగా అయితే పర్టికులర్ గా ఒక ఛానల్ కి పర్ఫెక్ట్ గా ఒక ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ఉంటుందో, అలానే ప్రతి లెటర్ కి ఏ నుంచి జెడ్ వరకు ప్రతి లెటర్ కి కూడా ఒక ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ఉంటుంది అనమాట. సో మన దగ్గరికి వచ్చేటువంటి క్లయింట్ కి ఆ ఫ్రీక్వెన్సీ ఎంత అనేటువంటిది కూడా మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. అంటే మీ నేమ్ ఎంత ఫ్రీక్వెన్సీలో ఉంది అంటే మినిమం ఇంత ఫ్రీక్వెన్సీ ఉండాలని ఉంటుంది అనమాట. ఆ ఫ్రీక్వెన్సీలో నేమ్ అనేటువంటి తీసుకురాగలిగితే ఆ ఫ్రీక్వెన్సీ నేమ్ తీసుకొస్తాం. లేదనుకోండి ఆ ఫ్రీక్వెన్సీని ఏం చేస్తాం అంటే సిగ్నేచర్ లో పెడతాం. మనం ఫ్రీక్వెన్సీని వదిలేయం, ఫ్రీక్వెన్సీని తీసుకొస్తే పేరులో తీసుకొస్తాం, లేదంటే సిగ్నేచర్ లో తీసుకొస్తాం ఆ ఫ్రీక్వెన్సీని. ఈ విధంగా నేను మాట్లాడినప్పుడు వచ్చేటువంటి ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ వైబ్రేషన్స్ అనేటువంటివి మన మీద పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తాయి అనమాట. ఇది పాజిటివ్ లో ఉంటే పాజిటివ్, నెగిటివ్ లో ఉంటే నెగిటివ్ అనమాట. ఆల్రెడీ దీనికి సంబంధించి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాం వీడియోలో ప్రొనాలజీ గురించి. ఒకసారి మన వ్యూయర్స్ ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఎనర్జీ అని చెప్పాం. ఈ ఎనర్జీ అనేటువంటిది మనం రాసేటువంటి పేరు యొక్క అక్షరాల టోటల్ ఏదైతే ఉంటుందో ఆ టోటల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు 41 కాబట్టి నా డేట్ ఆఫ్ బర్త్ కి అనుగుణంగా నేను 41 లోకి తీసుకొచ్చా. దీన్ని 32 లో కూడా తీసుకురావచ్చు, కానీ నా నేమ్ 32కి పనికి రాదు.
ఓకేనా అండి. ఇక్కడ 23లోకి తీసుకురావాలా, 32లోకి తీసుకురావాలా, 41లోకి తీసుకురావాలా, 50లోకి తీసుకురావాలా, టోటల్ యాడ్ చేస్తే వచ్చేది 5 కదా. కానీ ఎంతలోకి తీసుకురావాలనేటువంటిది మన అడ్వాన్స్డ్ న్యూమరాలజీలో ఉండేది టెక్నిక్. ఆ టెక్నిక్ ప్రకారం ఎంత టోటల్ తీసుకోవాలో మనం తీసుకొస్తాం అనమాట. ఇలాగ రాసేటప్పుడు ప్రతి అక్షరానికి ఉండేటువంటి విలువ ఏవైతే ఉంటుందో టోటల్ కలిపితే వచ్చేటువంటి విలువ అనేటువంటిది మన మీద పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది. అంతేగాని పిలిచే నేమ్ ఏదైతే ఉంటుందో పిలిచే నేమ్ యొక్క టోటల్ కి పాజిటివ్ వైబ్రేషన్ కి సంబంధం లేదు. పిలిచేటువంటి నేములో ఉండేటువంటి పాజిటివ్ సౌండ్స్ అంటే విన్ కానివ్వండి, ఆన్ కానివ్వండి, హెచ్ఏఎన్ కానివ్వండి, సిఏఎన్ కానివ్వండి, కేఏఎన్ కానివ్వండి, ఇటువంటి హిట్ కానివ్వండి, ఇటువంటి కొన్ని పాజిటివ్ ప్రొనౌన్సియేషన్స్ ఉంటాయి. ఆ పాజిటివ్ ప్రొనౌన్సియేషన్స్ అనేటువంటివి మాత్రమే పాజిటివ్ ఇస్తాయి కానివ్వండి. సక్సెస్ ఎక్కువ ఇస్తుంది. ఎస్ అండి, సక్సెస్ ఎక్కువ ఇస్తుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తానండి. సో ఇది నేను సక్సెస్ ఎక్కువ ఇస్తుందన్నానని చెప్పేసి మనకి చాలా మంది క్లయింట్లు ఏం చేస్తారంటే నాకు ఖచ్చితంగా ఈ పేరే పెట్టండి అంటారు. ఏమండి ఒక విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక టాబ్లెట్ ఉందనుకోండి, దాన్ని డోసు సగం వేయాలా, ఫుల్ టాబ్లెట్ వేసుకోవాలా, లేదంటే 2 టాబ్లెట్ వేసుకోవాలనేటువంటిది డాక్టర్కి తెలిసిద్ది, పేషెంట్కి తెలియదు. సో న్యూమరాలజిస్ట్ అనేటువంటి వాడు ఒక డాక్టర్ లాగా మీకు ఏది ఎలా పెట్టాలి, ఏ ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి, స్ట్రెంత్ ఎలా ఉండాలి మాకు తెలిసిద్ది. సో మేము చెబుతాము, చెప్పినా కొంతమంది వినరు, దానికి మేమేం చేయలేము. ఇంకా ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ఎంత ఉండాలి అంతే ఉండాలి. అతి సర్వత్రా వర్జయేత్ అంటే అతి ఎప్పుడు కూడా మంచిది కాదు. కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎవరికి ఫ్రీక్వెన్సీ ఉండాలనేటువంటిది డేట్ ఆఫ్ బర్త్ ని అనాలిసిస్ చేస్తే మాకు తెలిసింది, వాళ్ళకి మాత్రమే మనం పెడతాం అనమాట. ఇక నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్, న్యూమరాలజిస్ట్ కు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్. చాలా అద్భుతమైన క్వశ్చన్ అండి. ఎందుకంటే ప్రతి ఎడ్యుకేషన్ కి ఒక క్వాలిఫికేషన్ కావాలి. అంటే చదువు పరంగా ఒక జాబ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చూస్తారంటే నువ్వు డిగ్రీ చదివావా, ఎంఎస్సీ చదివా, పిహెచ్డి చదివా అని చూస్తారు. ఇక్కడ చదువుతో క్వాలిఫికేషన్ కాదు. న్యూమరాలజీ కానీ యాస్ట్రాలజీ, శాస్త్రం గురించి మాట్లాడతాం, న్యూమరాలజీని పక్కన పెట్టండి. ఏ శాస్త్రమైనా సరే, మీరు వాస్తు నేర్చుకోండి, లేదంటే యాస్ట్రాలజీ నేర్చుకోండి. శాస్త్రానికి ఉండేటువంటి మెయిన్ ఏంటి అంటే క్వాలిఫికేషను, ఆ వ్యక్తి శాస్త్రం చెప్పేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మొదటగా నిపుణుడై ఉండాలి. ఒక సరైనటువంటి గురువు దగ్గర విద్య నేర్చుకోవాలి ఫస్ట్. ఆ గురువుకి ఖచ్చితంగా ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఆ గురువుకు ఉండాలి. విద్య నేర్చుకోగానే ఆస్ట్రాలజిస్ట్, న్యూమరాలజిస్ట్ అయిపోరండి. ఇప్పుడు ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3 అనేటువంటిది న్యూమరాలజీలో ఎవరైనా చెప్తారు. దాని ప్రకారం మీ నేమ్ మీరే టోటల్ 5లో పెట్టుకోవచ్చు, 6లో పెట్టుకోవచ్చు, కొంత జ్ఞానం ఉంటే పెట్టేసుకోవచ్చు. మరి మీరు న్యూమరాలజిస్టుల దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ ఆ క్వశ్చన్కి క్లారిఫికేషన్ ఏంటంటే దానికి క్వాలిఫికేషన్ అంటారు అనమాట. ఇప్పుడు మేము గత 8 సంవత్సరాల నుంచో 9 సంవత్సరాల నుంచో న్యూమరాలజీలో, ఒక న్యూమరాలజీనే కదండి, ఒక న్యూమరాలజిస్ట్ అంటే అతనికి బేసిక్ ఆస్ట్రాలజీ మీద అవగాహన ఉండాలి, కేపీ ఆస్ట్రాలజీ మీద అవగాహన ఉండాలి, కొద్దో గొప్ప హస్త సాముద్రికం తెలిసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి రెమిడియల్ పార్ట్ ఏదైతే ఉంటుందో రెమిడియల్ పార్ట్ తెలిసి ఉండాలి. వాళ్ళకి సిగ్నేచర్ గురించి తెలియాలన్నమాట. ఇట్లాగా ఒక 5-6 శాస్త్రాల మీద మినిమం అవగాహన ఉండి కొన్ని ఈ సిగ్నేచర్ లాంటి శాస్త్రాల మీద గట్టి పట్టు ఉండాలి. సిగ్నేచర్ అంటే పేరుని కెలుగుతారు అనమాట. నేను చాలా మంది ఏంటంటే నా దగ్గరికి క్లయింట్లు డిఫరెంట్ న్యూమరాలజిస్టుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే 1-2 పేజీలు పీడిఎఫ్ ఇస్తారు వాళ్ళు. ఆ పీడిఎఫ్ నాకు పెడతారు. దాంట్లో సిగ్నేచర్ చూసినప్పుడు నాకు నవ్వొచ్చిద్ది అనమాట. ఒక విషయం చెప్పి నాకు గుర్తుపెట్టుకోండి, సిగ్నేచర్ అనేటువంటిది మీ జీవితంలో పాజిటివ్ తేవాలా, పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తి నేల మీద పడాలనేటువంటి ఉండిద్ది అనమాట. మీకు తెలియకపోతే సిగ్నేచర్ పెట్టకండి. సిగ్నేచర్ లో అంత పవర్ ఉంటుంది. సిగ్నేచర్ లో ఖచ్చితంగా పవర్ ఉంటుందండి. ఖచ్చితంగా నేను సిగ్నేచర్ మీద ఆల్రెడీ మనం ఒక 10-15 వీడియో సిరీస్ నేను ప్లాన్ చేశాను. ఆ వీడియోలు మొత్తం మీకు రావాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఫస్ట్. అది కూడా చెప్దాం మనం. ప్రతి ఒక్కరు 10-15 వీడియోలు సిరీస్ ఇంతవరకు ఎవరు చేయలేదు ఇట్లాగా, మనం చేద్దాం. నేను ఫాలో అయ్యేటువంటి మెథడ్ వేదిక్ సిగ్నేచర్ మెథడ్ అంటారు. మీకు సౌత్ ఇండియాలో వేదిక్ సిగ్నేచర్ మెథడ్ ఫాలో అయ్యేటువంటి ఆస్ట్రాలజిస్ట్, న్యూమరాలజిస్ట్ లేరండి. సో ఈ విధంగా వేదిక్ సిగ్నేచర్, ఈ విధంగా 4-5 శాస్త్రాల మీద మినిమం అవగాహనతో కనీసం క్లయింట్లకి సంబంధించినటువంటి డేటా అనేటువంటి దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఒక వ్యక్తి దగ్గర 15,000 పెట్టి, 20,000 పెట్టి, 30,000 పెట్టి న్యూమరాలజీ నేర్చేసుకొని ఆ 30,000 రాబట్టడం కోసం యూట్యూబ్ లో ఇమ్మీడియట్ గా అసలు న్యూమరాలజీ కంప్లీట్ అవ్వదు. కంప్లీట్ అవ్వకుండానే ఇదిగోండి ఏ అంటే 1, బి అంటే 2, ఈ మీ నేమ్ టోటల్ ఇందులో పెట్టుకుంటే ఇందులో సక్సెస్, ఈ నేమ్ లెటర్లు ఇన్ని ఉండాలి. అది ఎంత అవివేకం, ఎంత నవ్వు
ఏమొచ్చేటంటే మినిమం కనీసం ఒక సంవత్సరం రీసెర్చ్ చేయండి. ఇప్పుడు 23వ టోటల్ అనేటువంటి దాన్ని మనం రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్ అంటారు. అంటే న్యూమరాలజీ మొత్తంలోకి 23, 32 టాప్ నెంబర్ అంటారు అనమాట. నిజంగా 23, 32 నేమ్ ఉన్నటువంటి వాళ్ళందరూ సక్సెస్ అయ్యారా? మీరు చూసుకోండి. సతీష్ కుమార్ అనేటువంటి పేరు తీసుకోండి, నటరాజ్ అనేటువంటి పేరు తీసుకోండి, ఇవన్నీ కూడా 23, 32లోనే వస్తాయి. వీళ్ళందరూ సక్సెస్ అయ్యారా? ఎంతో మంది సతీష్ కుమార్లు జీవితంలో సక్సెస్ ఫ్యాక్టర్ లేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు నా దగ్గర ఉన్నటువంటి క్లయింట్లు ఉన్నారు. ఎంతో మంది నటరాజులు ఉన్నారు. ఎందుకు 23, 32 టోటల్లో ఉన్నా, మంచి పాజిటివ్ లో ఉన్నా సరే వాళ్ళు ఎందుకు సక్సెస్ అవటం లేదు? ఈ సక్సెస్ ఎందుకు అవటం లేదు అనేటువంటి స్టార్ట్ చేస్తే ఏ శాస్త్రంలో అయినా సరే రీసెర్చ్ స్టార్ట్ అయ్యింది. ఈ విధంగా కనీసం మీరు గురువుల దగ్గర విద్య నేర్చుకున్న తర్వాత కనీసం కొన్ని సంవత్సరాల రీసెర్చ్ అనేటువంటిది ఉండాలండి. ఇప్పుడు నేను దాదాపుగా ఒక 8 సంవత్సరాలు 7-8 సంవత్సరాల క్రితం నుంచి నాకు న్యూమరాలజీ మీద అవగాహన ఉంది. అప్పుడు కొంతమంది దగ్గర నేను న్యూమరాలజీ నేర్చుకున్నాను. న్యూమరాలజీ నేర్చుకున్న తర్వాత రీసెర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని నాకు అవగాహన రాలేదు. దాని గురించి వేరే శాస్త్రంలోకి వెళ్ళాను. దానిలో కూడా రాని వేరే శాస్త్రంలోకి వచ్చా. ఆ తర్వాత అడ్వాన్స్డ్ న్యూమరాలజీ నేర్చుకున్నా. అడ్వాన్స్డ్ న్యూమరాలజీలోనే అడ్వాన్స్డ్ అయినటువంటి బెట్ థియరీ నేర్చుకున్నాను. ఈ విధంగా ఒక న్యూమరాలజిస్ట్ అయినా సరే, ఒక శాస్త్రం గురించి ఉన్న వ్యక్తి అయినా సరే, ఇన్ని శాస్త్రాల మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే అతను దేని గురించి మాట్లాడగలుగుతాడు, ఒక వ్యక్తికి పాజిటివ్ ఇవ్వగలుగుతాడు. మెయిన్ క్వాలిఫికేషన్ ఇదండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి భయభ్రాంతులకు లోన్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ లోపరుచుకోవటం. ఎలా ఉంటుందంటే ఇది ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఈ రోజు ఈ గ్రహ ప్రభావం వల్ల మీరు అయిపోతారు. ఇక్కడ ఆస్ట్రాలజీ చాలా ఎక్కువ. ఇది ఆల్రెడీ ఈ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వీడియోలు చూస్తున్నారు అంటేనే వాళ్ళు ఎంతో కొత్త ప్రాబ్లంలోనే చూస్తారు. వాళ్ళు నువ్వు ఇంకా భయపెట్టావు అనుకో మానసికంగా కుంగిపోతారు. అది ఉండకూడదు, అదొక క్వాలిఫికేషన్. ఇంకొకటి ఏంటంటే లోపరుచుకోవటం. అంటే ఏంటంటే చూసే వ్యూయర్స్ ఏంటంటే ఖచ్చితంగా ఇలానే జరిగిద్ది కావాలి. అంటే ఏంటంటే చూడండి, నేను కోటీశ్వరుని అయిపోయా, చూడండి నేను కారు కొన్నా, మీరు నా దగ్గరికి వచ్చారనుకో మీరు కారు కొంటారు, మీరు నా దగ్గరికి వచ్చారనుకో మీరు కోటీశ్వరులు అవుతారు. ఇది చాలా చూస్తారు మీరు. మన వ్యూవర్స్ కూడా ఈ ఎక్స్పీరియన్స్ పొందే ఉంటారు. అంటే ఏంటి, ఇప్పుడు ఒక వ్యక్తి నేను ఇలా మాట్లాడే వాళ్ళందరికీ ఒకటే క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రపంచంలో దాదాపుగా 400 కోట్ల మంది పైన జనాలు ఉన్నారు. ఈ 400 కోట్ల మంది జనాలు 1వ నెంబర్ నుంచి 9వ నెంబర్ వరకు పుట్టినోళ్లేగా. అలా కాకుండా 10 అలాగంటే రూలింగ్ నెంబర్ చెప్తున్నాను నేను. 1 నుంచి 31 డేట్లు సింగిల్ చేసామంటే 1 నుంచి 9 వరకు నెంబర్లు వస్తాయి. ఈ 9 నెంబర్ రూలింగ్ నెంబర్ లో పుట్టినోళ్లే కదా. మరి 1వ నెంబర్కి సంబంధించిన లక్షణాలు అనేటువంటిది ఒకేలాగుంటే మినిమం యావరేజ్గా మనం 400ని 9తో డివైడ్ చేసామనుకోండి దాదాపుగా 4.5 సంథింగ్ అట్లా వచ్చింది. మరి ఇన్ని కోట్ల మంది ఒకే లక్షణంతో ఉండాలిగా, ఇన్ని కోట్ల మంది కోటీశ్వర్లు అవ్వాలిగా, ఇన్ని కోట్ల మంది కారు కొనాలిగా, ఇన్ని కోట్ల మంది లగ్జరీలోకి వెళ్ళాలిగా. ఎందుకు వెళ్ళటం లేదు? ఎందుకు వెళ్ళటం లేదనేటువంటిది ఆస్ట్రాలజీ చెప్పిద్ది మీకు. ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి యోగాలు అనేటువంటిది ఎందుకు రావట్లేదు అంటే న్యూమరాలజీ చెప్పిద్ది. మరి ఈ రెండింటికి సంబంధం లేకుండా ఒక్కటే నేర్చుకున్నప్పుడు మీకు ఏం తెలిసిద్ది? కాబట్టి ఇటువంటి ఏవైతే ఆశలు పెడుతున్నారో, ప్రలోభాలకు గురి చేస్తున్నారో అటువంటి న్యూమరాలజిస్టులకి దూరంగా ఉండండి. ఇంకొక క్వాలిఫికేషన్ ఏంటంటే, మన దగ్గరికి వచ్చినటువంటి క్లయింట్ ఎవరైతే ఉన్నారో మన దగ్గరికి సర్వీస్ తీసుకోవడానికి వచ్చారు అంతే. ఇప్పుడు వారి డేట్ ఆఫ్ బర్త్ అద్భుతంగా ఉంటుందండి. ఆ క్లయింట్ డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని మనం కుళ్ళుకోకూడదు. అతనికి ఇంత బాగుంది, నాకు బాగాలేదు, లేదు వీడికి బాగుండకూడదు, మనకు అనవసరం. సరస్వతిదేవి మనకు విద్య ఇచ్చింది. ఆ విద్య ద్వారా ఎదుటి వ్యక్తిని ఏ విధంగా పాజిటివ్ తీసుకురాగలుగుతున్నాం అనేటువంటిదే మనది. మనకి ఎంతవరకు రావాలనేటువంటిది మన ఆస్ట్రాలజికల్ గా, మన న్యూమరాలజికల్ గా ఉండిద్ది. అంతేకానివ్వండి క్లయింట్ కి సంబంధించినటువంటి చార్ట్స్ చూసి క్లయింట్ని భయపెట్టడం కానివ్వండి, దాన్ని చూసి మనం కుళ్ళుకోవడం కానివ్వండి, వాళ్ళని ఆ ప్రలోభాలకు లోన్ చేయడం కానీ చేయకూడదండి. ఇవి మినిమం క్వాలిఫికేషన్స్. మీకు చదువున్న రాకపోయినా ఇప్పుడు మినిమం కూడిగలో తీసివేతలు తీయడం వచ్చేస్తే న్యూమరాలజీ అనేటువంటిది మనకు అర్థమైంది, నేర్చుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఫస్ట్ నేర్చుకోవాలన్న తపన ఉండాలి, డబ్బు సంపాదించాలన్న తపన కాదు, నేర్చుకోవాలన్న తపన ఉండాలన్నమాట. ఈ క్వాలిఫికేషన్స్ అండి ఉండటానికి. ఓకే సార్, మన వ్యూవర్స్కి మంచి సబ్జెక్ట్ అర్థమయ్యేలా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.